మరైతే కడుపుతో ఉన్న కూతురింటికి ఒట్టి చేతులతో వచ్చారేంటి? ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకురావాలి కదా. సారీ వదినా, ఒకప్పుడంటే మాకు ఆస్తులుండేవి, ఇప్పుడేమీ లేవు. ఏంటి ఇవిడ డల్గా ఉంది? హారిక ప్రెగ్నెంట్ అయిందన్న సంతోషం ఇవిడ మొహంలో కనిపించడం లేదేంటి? ఆయన ఎక్కడున్నారో తెలీదు. ఒంటరిగా కష్టపడుతూ ఏదో సంపాదించి చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నాను. హారికకు తీసుకురావడానికి నా దగ్గర ఏమీ లేవు. మీ దగ్గర లేకపోతే ఏంటి? ఇక్కడ హారికకి ఏ లోటు లేదు. మేము చక్కగా చూసుకుంటున్నాము. అభి, ఏంటన్నయ్య? ఈవిడింత తగ్గి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. అదే నేను ఆలోచిస్తున్నానన్నయ్య, ఇప్పుడు ఎందుకంత డల్గా ఉన్నా? మా వంశ వారసుణ్ణి కనబోతున్న హారికకు మేము ఏ లోటు చెయ్యం. జరుగుబాటు లేకపోతే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఇంకా ఆ పరిస్థితి రాలేదులే వదినా. హారిక వచ్చి ఇంతసేపు అయింది, మీరు తనని పలకరించరే? నువ్వు కూడా ఏంటి హారిక, ఇంతసేపు అయినా మీ అమ్మతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు? అంటే మీరు మాట్లాడుతున్నారు కదా అత్తయ్య, మధ్యలో నేను మాట్లాడటం ఎందుకని. అటు చాముండేశ్వరి పిన్ని డల్గా ఉంది, ఇటు హారిక టెన్షన్గా ఉంది. ఏమైంది వీళ్ళిద్దరికి? హారిక ప్రెగ్నెంట్ అవడం ఆంటీకి ఇష్టం లేదేమో. ప్రెగ్నెన్సీ రాకపోతే తను డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయేది కదా. అదేం లేదురా, పాపం మీ అత్తయ్య కష్టాల్లో ఉంది కదా. ఎంత కష్టాల్లో ఉన్నా కన్న కూతురు తల్లవుతుందంటే సంతోషించాలి కదా. అది ఎవరితో కడుపు తెచ్చుకుందో తెలిస్తే మీరందరూ ఏడుస్తారు. మా మమ్మీ చాలా హ్యాపీ అయింది అత్తయ్య. ఇప్పుడేమో వర్క్ టెన్షన్లో అలా ఉంది. అంతే కదా మమ్మీ? మనం పైకెళ్ళి మాట్లాడుకుందాం రా మమ్మీ, రా. మీరెక్కడికండి? ఏదో మాట్లాడాలి అన్నావు కదే. అది మా మమ్మీతో, మీతో కాదు. అంటే నేనుండకూడదా? ఉండకూడదు. మమ్మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. అప్పటి వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. ఓసుని దుర్మార్గురాలా, బస్సుని హింస పెట్టాలంటే మాత్రం నా సాయం అడుగుతావు. మీ మమ్మీతో మాట్లాడుతున్నప్పుడు నేనుండకూడదా? నాకు తెలియకుండా మీ ఇద్దరి మధ్య ఏవో రహస్యాలున్నాయే. హారిక చాముండేశ్వరి పిన్ని ఏమైనా దాస్తున్నారా? అందుకే టెన్షన్గా ఉన్నారా? ఆ సీక్రెట్ ఏమై ఉంటుంది? ఎందుకొచ్చావు మమ్మీ? ఏంటే, ఎలా ఉన్నావని అడగాల్సింది పోయి ఎందుకొచ్చావని అడుగుతున్నావు? నన్ను చచ్చిపోమని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావని అడుగుతున్నాను. నువ్వు చచ్చావో బతికావో చూద్దామని వచ్చాను. చూసావు కదా, ఇంక వెళ్ళిపో. ఏ, నేనిక్కడే ఉంటే మీ అత్తయ్య వాళ్ళకి నిజం చెప్పేస్తానని భయమా? అవును, అందుకే వెళ్ళిపోమంటున్నాను. ఎన్నాళ్ళని ఇలా ఈ నిజం దాస్తావే? అది ఏదో ఒక రోజు బయటపడాలి కదా. అది ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు. ఇంకెప్పుడు? ఎన్నాళ్ళని వీళ్ళని ఇలా మోసం చేస్తావు? సిగ్గులేందానా? ఎలా పెంచాను నిన్ను? ఒక్కగానొక్క ఆడపిల్లవని అడిగినవన్నీ ఇచ్చాను. అఖిల్ని ప్రేమించాను అంటే పెళ్లి చేశాను. ఆఖరికిలా నా పరువు తీశావు. అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాను కదా మామ్. అయితే ఆ పాపాన్ని ఇంకా ఎందుకు మోస్తున్నావు? నీ కడుపులో ఉన్నది ఇంటి వారసుడని ఎందుకు మోసం చేస్తున్నావు? వేరే దారి లేదు. ఈ టైంలో కడుపు తీయించుకోవటం కష్టమని చెప్పారు. అలా చేస్తే నా ప్రాణమే పోతుందన్నారు. నీ ప్రాణం పోయినా పర్వాలేదే, పరువు పోకుండా ఉంటుంది. అంటే నా ప్రాణం కన్నా నీకు పరువే ఎక్కువ?
నువ్వు వేరే ఏ తప్పు చేసినా సహించేదాన్ని. ఇలాంటి తప్పుని భరించలేకపోతున్నాను. అయితే ఇక్కడికి రావటం మాని. నేను చచ్చిపోయాననుకో, ఇంకెప్పుడు నన్ను చూడొద్దాం. ఆ పని చేస్తానే. నీ గురించి నిజం చెప్పి వెళ్ళిపోతాను. అప్పుడే నాకు మనశ్శాంతి. అలా చేయొద్దు మామ్. ఇక నా వల్ల కాదే. నేను తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్తే నేను చచ్చిపోతాను. నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు. నేను చెప్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను మమ్మీ. నన్ను బతకనివ్వు. నాకు చావలం లేదు. హారిక, హారిక, హారిక. ఎందుకు మీ అమ్మ కాళ్ళు పట్టుకున్నావు? ఏం తప్పు చేసావు నువ్వు? మీ అమ్మ కాళ్ళ మీద పడవలసిన అవసరం నీకేంటి? చెప్పు హారిక. నువ్వు మీ అమ్మ కాళ్ళు పట్టుకోవడం ఏమిటే? ఏమైందే? అది నేను మా అమ్మ కళ్ళు పట్టుకోలేదు. ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అబద్ధం చెప్పకు. ఆశీర్వాదం తీసుకుంటే నన్ను బతకనివ్వు, నాకు చావాలని లేదు అని ఎందుకన్నావు? అలా ఎందుకన్నావే? పండంటి బిడ్డ పుట్టాలని దీవించమని కదా అడగాలి. నేను రాకముందు మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. చెప్పండి. ఏం జరగలేదు అత్తయ్య. మర్యాదగా నిజం చెప్పు హారిక. మీ ఇద్దరు ఏదో దాస్తున్నారని నాకు కూడా అనుమానంగా ఉంది. మేమేం దాస్తామక్క? మా మధ్య ఏ సీక్రెట్స్ లేవు. ఏ సీక్రెట్లు లేకపోతే ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇందాక కూడా మీ అమ్మ ఫేస్లో సంతోషమే లేదు. మీ అమ్మని చూడగానే నువ్వు టెన్షన్ అయ్యావు. ఎందుకు హారిక? మీ అమ్మ మాట్లాడుతుంటే కంగారుగా గదిలోకి తీసుకొచ్చావు. ఎందుకు? ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి అత్తయ్య. సాల్వ్ చేయడానికి మేమంతా ఉన్నాం కదా. ఈ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది అందరిది హారిక. కలిసి డిస్కస్ చేద్దాం. సమస్య ఏంటో చెప్పు. వీళ్ళ మధ్యున్నది సమస్య కాదు. వీళ్ళేదో తప్పు చేస్తున్నారు. మర్యాదగా అదేంటో చెప్పండి. ఏ తప్పు లేదత్తయ్య. నువ్వు చెప్పుదినా. తప్పు నీదా లేక నీ కూతురుదా? మీరు బెదిరించి హారికని తప్పుదారి పట్టిస్తున్నారు పిన్ని. ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా చేశారా? హారికతో ఆవిడేం తప్పు చేయిస్తుంది? మధ్యలో నువ్వు మాట్లాడగతయ్యా. హారికను సగం పాడు చేసింది నువ్వే, మిగతా సగం ఆవిడ పాడు చేసింది. చెప్పండి ఆంటీ, మీ మధ్య ఏం జరుగుతుంది? ఆ రోజు మీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి హారిక టెన్షన్గానే ఉంది. డివోర్స్ వద్దన్నందుకు మీరు హారికను బెదిరిస్తున్నారా? హారిక ఇంటి వారసుల్ని కనడం మీకు ఇష్టం లేదా ఆంటీ? అలాంటిదేం లేదురా. హారిక బిడ్డను కనటం ఆవిడకు కూడా ఇష్టమే. నువ్వు ఆగుదినా. చెప్పండి వదినా. చెప్పకపోతే మీ కూతురు మీదొట్టే. చెప్తాను వదినా. మీకు నిజం చెప్తాను. హారిక నా కాళ్ళు పట్టుకోవడానికి కారణం తనొక పెద్ద తప్పు చేసింది.
మీ దగ్గర ఒక సీక్రెట్ని దాచిపెట్టింది. అది కవర్ చేయమని నన్ను బతిమలాడుతోంది. ఏంటా రహస్యం? అయిపోయింది. మమ్మీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆఖరి బిడ్డ కాదని చెప్పేస్తుంది. హారిక మీకు తెలియకుండా ఒక పెద్ద పాపం చేసింది. నాకు తెలియకుండా ఇదేం చేసింది? ఒకరి దగ్గర అప్పుగా కొంత డబ్బు తీసుకుంది. డివోర్స్ అయ్యాకొచ్చే డబ్బుతో ఆ అప్పు తీర్చాలనుకుంది. డివోర్స్ తీసుకోలేదు, డబ్బు రాలేదు, అప్పు కట్టలేకపోయింది. అది నా తల మీద పడింది. అప్పు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. మిమ్మల్ని అడిగి తీసుకోమన్నాను. ఆ డబ్బులు మిమ్మల్ని అడగలేను అని, నన్నే తీర్చమని నా కాళ్ళు పట్టుకుంది. ఇదే జరిగింది వదినా. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ మమ్మీ. అప్పు చేయడం అంత పెద్ద తప్పు కాదు కదే. ఆ మాత్రానికే మీ అమ్మ కాళ్ళు పట్టుకున్నావా? అంటే మీతో చెప్పకుండా చేశాను కదా ఆంటీ. ఎంత అప్పు చేసావు హారిక? 10 లక్షలు. అంత డబ్బు ఏం చేసావు హారిక? ఎక్కడ తగలబెట్టావు? ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను, లాస్ వచ్చింది. అరే, నువ్వు ఇంట్లో చెప్పాల్సింది హారిక. మీ అమ్మని ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు. అలా చెప్పవి. 10 లక్షలు కట్టమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టను? ఆ అప్పు సంగతి మేము చూసుకుంటామంటే మీరు టెన్షన్ పడకండి. అయినా డబ్బు గురించి నువ్వు ఎప్పుడూ టెన్షన్ అవ్వలేదు కదా హారిక? ఇప్పుడు ఎందుకు ఇంట్లో చెప్పకుండా మీ అమ్మని ఒత్తిడి చేస్తున్నావు? నాకు డివోర్స్ పరిణ వస్తాయి కాబట్టి ఆ అప్పు విషయం మీతో చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాను. నీకు డైవర్స్ రాలేదు, నాకు కమిషను రాలేదు. ఆ అప్పు గురించి మాట్లాడాలనే వచ్చాను. ఇది చేసిన ఆ అప్పుకు నాకు ఏ సంబంధం లేదు. నేను బయలుదేరుతాను. వస్తాను వదినా. మమ్మీని పంపించేసి వస్తాను. మమ్మీ, నీ వల్ల నేను అబద్ధం చెప్పాల్సొచ్చింది. ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని ఆడాలో. చాలా థ్యాంక్స్ మమ్మీ. ఎక్కడ నువ్వు నిజం చెప్తావోనని భయపడ్డాను. నిన్ను చంపుకోలేను కదా, అందుకే అబద్ధం ఆడాల్సొచ్చింది. డోంట్ వరీ మమ్మీ, త్వరలోనే ఈ ఆస్తి మొత్తం నా చేతిలోకి రాబోతుంది. నేను బస్సు అక్కపై పగ తీర్చుకోబోతున్నాను. అప్పుడు నా ఆట చూడ్డానికి రా. నువ్వు వసుపై పగ తీర్చుకోవడం కాదు, వసుకి నీ మీద డౌట్ వచ్చిందంటే నీ ప్రాణం తీస్తుంది. బస్సు అక్కకి అంత సీన్ లేదు మమ్మీ. నా మీద ఎవ్వరికీ డౌట్ రాదు. అలాగా నేను మేనేజ్ చేస్తాను. వసు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. అభి కూడా అంతే. వాళ్ళిద్దరి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను మమ్మీ, నన్ను బతకనివ్వు. హారిక మీకు తెలియకుండా ఒక పెద్ద పాపం చేసింది. అప్పుగా కొంత డబ్బు తీసుకుంది.
వసుగారు, ఏంటండి? ఏంటి ఆలోచిస్తున్నారు? మొన్న మీరు హారిక మీద డౌట్ పడితే నేను కొట్టి పడేశానండి. ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి. ఖచ్చితంగా హారిక ఏదో దాస్తుందండి. దేనికో టెన్షన్ అవుతుంది. నాకు అలాగే అనిపిస్తోంది వదినా. నా దగ్గర కూడా హారిక సస్పిషియస్గా బిహేవ్ చేస్తోంది. నన్ను చూడగానే టెన్షన్ అవుతోంది. మన దగ్గర మాత్రమే కాదు అఖిల్, వాళ్ళ అమ్మ దగ్గర కూడా హారిక టెన్షన్ అవుతోంది. ఇదివరకు వాళ్ళ అమ్మ వస్తే హారిక ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారో అని మనందరం టెన్షన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు హారికని చూసి ఆవిడ్ని చూసి హారిక, ఇద్దరూ టెన్షన్ అవుతున్నారు. ఇదివరకెప్పుడు హారిక బిహేవియర్లో లేదన్నయ్య. అయితే పొగరుగా ఉండేది, లేదా నక్క వినయంతో ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. తనలో తెగింపు, భయం రెండూ ఒకేసారి కనిపిస్తున్నాయి. తనకు ప్రెగ్నెన్సీ వచ్చాక హారికలో ఈ చేంజ్ వచ్చిందన్నయ్య. హారిక మన దగ్గర ఏం దాస్తుందండి? ఆ సీక్రెట్ ఏమై ఉంటుంది? త్వరగా ఆస్తి కావాలి అంటుంది. ఆస్తి తీసుకుని తనేం చేయబోతుంది? తొందరపడి మీరు హారికకు ఆస్తి ఇవ్వకండి అన్నయ్య. అది ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు కదా. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలన్నీ మేము ఆలోచిస్తాం అఖిల్. నువ్వు అనవసరంగా మనసు పాటు చేసుకోకు. ఇప్పుడు నీకు ప్రశాంతత చాలా అవసరం. హారిక బిహేవియర్, అది చేసే గొడవలు చూస్తుంటే నాకు ప్రశాంతత ఎక్కడుంటుందన్నయ్య. హారిక గురించి మాకొదిలే అఖిల్, మేం చూసుకుంటాం. అది మిమ్మల్ని టార్గెట్ చేస్తోంది వదినా. కావాలని మీతో గొడవలు పెట్టుకుని అమ్మ ముందు మిమ్మల్ని బ్లేమ్ చేస్తోంది. హారిక ఏం చేసినా నేను మేనేజ్ చేస్తాను అఖిల్. ఆ విషయంగా నువ్వు వర్రీ అవ్వకు. వెళ్ళి నిద్రపో. ఆలోచనలతో నిద్ర పట్టట్లేదు వదినా. ఆకలి కూడా చచ్చిపోతుంది. అలా చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అఖిల్. నువ్వు రిలాక్స్డ్గా ఉండాలని డాక్టర్ చెప్పారు. నీ హెల్త్ గురించి కేర్ తీసుకో. మిగతా విషయాలన్నీ మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. హారిక ఏం దాస్తుందో అఖిల్కి తెలియకూడదండి. మనం జాగ్రత్తగా ఉండాలి. హారిక ఏం దాస్తుందో ముందు మనకు తెలిస్తే కదండి మనం అఖిల్ దగ్గర జాగ్రత్తగా ఉండడానికి. నేను కనిపెడతానండి. హారిక మైండ్లో ఏముందో బయటికి తీసుకొస్తాను. తన సీక్రెట్ని తన నోటితోనే చెప్పిస్తాను. నిన్న మమ్మీ వచ్చి నన్ను టెన్షన్ పెట్టింది. ఆ టెన్షన్లో నైట్ అంతా సరిగా నిద్ర పట్టలేదు. అసలు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. ఇక మమ్మీ వచ్చినప్పుడంతా నేను టెన్షన్ పడుతూనే ఉండాలి. పొద్దున్నే ఎవరు? వీడు మళ్ళీ కాల్ చేశాడేంటి? కట్ చేస్తే లిఫ్ట్ చేసే వరకు కాల్ చేస్తూనే ఉంటాడు. కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇంటికి వచ్చేస్తాడేమో అని అదో భయం. ఈ ఇంట్లో అందరినీ నేను టెన్షన్ పెడుతుంటే నన్ను వీడు టెన్షన్ పెడుతున్నాడు. హలో. మార్నింగ్ హనీ, నిద్ర లేచావా? నన్ను అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు? నాదొకటి నీ దగ్గర ఉండిపోయింది కదా డియర్. నీ బిలాంగింగ్స్ ఏవి నా దగ్గర లేవు. నీ కడుపులో ఉన్న బేబీ నా బేబీయే కదా బేబీ. పదే పదే ఆ విషయాన్ని నాకు గుర్తు చేయకు. అరే, నా బేబీ గురించి కేర్ తీసుకోవాలి కదా డార్లింగ్. టైంకి తింటున్నావా?
మంచి ఫుడ్డే తింటున్నావు కదా, టైంకి రెస్ట్ కూడా తీసుకుంటున్నావు కదా, రెగ్యులర్గా డాక్టర్ చెకప్ కూడా చేయించుకుంటున్నావు కదా. అక్కడ నీకు కష్టంగా ఉంటే నా దగ్గరకు వచ్చేయి. నీకోసం 10 మంది కేర్ టేకర్స్ని పెడతాను, ఒక న్యూట్రిషనిస్ట్ని, 2 గైనకాలజిస్టులను కూడా పిలిపిస్తాను. నిన్ను, నీ కడుపులో ఉన్న నా బేబీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఏమంటావు హనీ, వస్తావా? నాకేం అక్కర్లేదు. నేను ఎక్కడికి రాను. నన్ను విసిగించకుండా ఎందుకు కాల్ చేసావో అది చెప్పు.